నేను బైక్ మీద అయితే వెళ్తున్నానండి. ఇతను ఈ అబ్బాయి తగిలాడు, ఒకసారి చూడండి. బైక్ మీద అయితే వెళ్తున్నా. టైం చాలా లేట్ అయిపోయింది. ఇక రూట్ అయితే బాగలేదు, నైట్ టైం కదా. रूट खराब है अभी. రూట్ తో ఖరాబ్ హై. జర్రా రోడ్డు చూస్తున్నారండి. ये रोड में कब पलटेगा पता नहीं. हल्लू 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 से भैया नको गिराओ. गिराएंगे तो यहाँ गिर जाएंगे दोनों. नहीं गिरेगा नहीं गिरेगा. బండి సెకండ్ గేర్ థర్డ్ గేర్ లో లాగి ఆడుతుందండి బండి. थर्ड गियर थर्ड गियर थर्ड गियर थर्ड गियर पे चला रहा है भैया गाड़ी. इधर सभी वैसे थर्ड गियर पे फोर्थ गियर पे चलाते हैं पेट्रोल आधा करने के लिए, मगर पेट्रोल आधा नहीं होता है, पेट्रोल ज्यादा चलता है. फुल स्पीड फुल स्पीड. ఓకే, వీళ్ళు ఏంటంటే థర్డ్ గేర్లో పోతే పెట్రోల్ ఆదా చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ పెట్రోల్ ఆదా కాదు, ఇంకా డబల్ కాలుతుందన్న విషయం వీళ్ళకి తెలియదు. రోడ్డు మాత్రం చాలా కజరా ఉందండి. బురదలో తోలుతుండు మనోడు, భయం అయితే అవుతుంది. ఆబో देखिए चलाओ भैया, घर नको गिराओ, गाड़ी तो नको गिराओ. नहीं आगे से रोड अच्छा है, आगे से बहुत अच्छा है. हाँ तो अभी तो जरा हल्लू तो संभाल के चलो. हल्लू कहेंगे कोई दिक्कत नहीं है, कोई प्रॉब्लम नहीं है. ओके. हाँ कोई भी भैया कोई गाड़ी चलाने वाले हल्लू से संभाल के चलाना है. थर्ड गियर पे फोर्थ गियर पे नको चलाओ. नहीं अपना सेफ्टी अपने हाथ में. పొలాలు నైట్ అయిందండి. టైం 6:30 हुआ, कितना हुआ अभी 6:34 అయిందండి టైము. ఇక నడిచి నా కాళ్ళు అయితే చాలా ఘోరంగా అయిపోయినాయి. ఇది మొత్తం నడిచానండి. ఆ కొండలు కనబడుతున్నాయి కదా, మొత్తం నడిచా. ఇవాళైతే చాలా ఇబ్బంది అయిపోయా. ఖాళీ నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఆడ కనబడుతుంది కదా పెద్ద కొండ, ఆ పెద్ద కొండ కాడికి పోయి వచ్చానండి. అక్కడికి పోయి వచ్చానమాట. అబ్బా చూపించాను కదండి పెద్ద కొండ కాడికి పోయి వచ్చా. మనోడు కూడా అంటాడు నాకిట అన్న నేను కూడా పడతా అంటాడు. సరే ఓకే అని చెప్పి తీసుకున్నా అతను కూడా. ఇది పటావ్ క్యా ఏ భయ్యా? పటావ్ ఏ ఇన్ డ్రైవ్ అచ్చా, ఇన్ డ్రైవ్ అంట. మనోడిగా నేను లిఫ్ట్ అడిగితే పాప ఇతనికి ఆల్రెడీ ఒకటి బుకింగ్ పడింది, అది క్యాన్సిల్ చేసుకున్నాను. నా కోసం క్యాన్సిల్ చేసుకొని అది ఇన్ డ్రైవ్ బుక్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది, పర్లేదు. क्योंकि आप फॉरेनर है, फॉरेनर को पूरा दिल से इज्जत है. గుడ్ ఏమంటాడంటే, మీరు ఫారినర్స్ ఉన్నారు కదా, నేను మనసుతో మీకు రెస్పెక్ట్ ఇచ్చి రిసీవ్ చేసుకుంటాను, దింపడానికి తీసుకెళ్తాను అంటాడు. అది చాలు, అది హ్యాపీగా ఉంది. నువ్వు ముందు చూసి నాయన ఆగే దగ్గర చలావు. సిటీ వ్యూ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇందాక మళ్ళీ ఇదే రూట్ వచ్చానా కాదా, ఇదే రూట్ వచ్చాను అనుకుంటా. ఇందాక వెళ్ళేటప్పుడు ఇటు సైడు జోర్ మల్లు విలేజ్ అనమాట. ఇందాక నేను వెళ్ళింది చూపెట్టాక ఇప్పుడు కనబడుతుంది కదా, ముందర కనబడుతుందిగా మీకు, అదంతా కాఠ్మండు అనమాట, సిటీ అనమాట. బైక్ జర్నీ అండి, నైట్ జర్నీ. నా రూమ్కి అయితే వెళ్తున్నా. గౌశాల ఏరియా, పశుపతినాథ్ టెంపుల్ దగ్గర, కాఠ్మండు, నేపాల్. తప్పదు. నైట్ జర్నీలో మాత్రం ఈ విధంగా ఉందండి. నా నైట్ జర్నీ ఎలా ఉందో ఒకసారి మీరు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆదరించండి, సపోర్ట్ చేయండి, సహకరించండి. ఇక్కడ రోడ్లు, ఇండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఓకే అండి, ఎంతవరకు వీడియోని చేస్తున్నా. సపోర్ట్ చేయండి, సహకరించండి, ఆదరించండి. ఓకేనండి, ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఒకసారి లాస్ట్ మనోడి గురించి చూపెడతాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ, సీ యూ.